South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. ఏ దివ్య ఈ షాప్ లో చూద్దాం రా ఇది బాగుంది కదా హౌ మచ్ ఇస్ దిస్ సర్ 125 మేడం ఇది ఎటా 320 అండ్ దట్ వన్ ఎటా 175 ఇది ఓకే ఓకే మేక్ ఇట్ 100 రూపీస్ సర్ ఫిక్స్డ్ రేట్ మేడం दाम दौर नहीं ना चेंज नहीं ఏ చేంజ్ ఉందా ఉంది తీరే చూడు ఎంత కావాలి హాకర్ ఇక్కడ తక్కువ చీజ్ ఇదిగో లేట్ అయ్యి త్వరగా రండి మేడం కమ్ ఆన్ దివ్య భాగ్య త్వరగా రండి ఏ పద ఓకే ముందు బ్యాగ్స్ పెట్టేయండి తర్వాత చూసుకుందాం దివ్య మదర్ టికెట్స్ అవి ఎక్కడున్నాయమ్మా నా దగ్గరే ఉన్నాయి మదర్ ఇదిగో తీసుకొస్తున్నా నా పర్స్ లేదే ఇందులోనే పెట్టాను షాప్ లోనే వదిలేసానా ఏ ఇప్పుడే వస్తాను आप नहीं रन दे पा रहे हैं सर सर आई मिस माय पर्स हियर सर पर्स देखी नहीं स्मॉल గా ఉంటుంది సార్ এটা 25 টাকা सर सर আমি দেখিনি এই ছোট তাহলে আমি আপনাকে পরে আবার ফোন করব বুঝতে পেরেছেন তো ঠিক আছে হ্যাঁ রাখছি হ্যাঁ सर आई मिस माय ट्रेन सर प्लीज स्टॉप द ट्रेन পরে আবার ফোন করব রাখছি अर्जेंट सर प्लीज আপনার কি অসুবিধা হয়েছে మీరు చెప్పేది అర్థం కాలేదు సార్ বাংলা জানেন না এই মানিক বাবু এদিকে এসো বলুন দাদা জিজ্ঞেস করো কি হয়েছে ఏంటమ్మా మీది ఆంధ్రానా అవునండి ఏమైంది కన్యాకుమారి ఎక్స్ప్రెస్ మిస్ అయింది నేను స్టూడెంట్ ని ఫ్రెండ్స్ అంతా అందులో ఉండిపోయారు ప్లీజ్ హెల్ప్ చేయండి ট্রেন আপনি చెప్పండి স্যার ওনার কন্যাকুমারী ট্রেন ছুটে গেছে মালপত্র সব ট্রেনে রয়ে গেছে এখন কি করব বলুন এখন আর আমরা ট্রেনটা আটকাতে পারবো না ওনাকে বলে দাও ট্যাক্সি করে পরে స్టేషన్ కి ట్రైన్ ధరని দিয়ে ఇదిగో చూడమ్మా నీ ట్రైన్ మిస్ అయింది పక్క స్టేషన్కి వెళ్తే ట్రైన్ పట్టుకోవచ్చు బయట టాక్సీ స్టాండ్ ఉంది ఒక టాక్సీ ఎక్కి ఉంటే ట్రైన్ ని అందుకోవచ్చు అయ్యో ఇక్కడ నాకు ఏమీ తెలియదే సో ప్లీజ్ హెల్ప్ చేయండి నా దగ్గర డబ్బు కూడా లేదు నన్ను ఆ స్టేషన్ తీసుకెళ్తే ట్రైన్ నుంచి తీసేస్తాను సార్ ప్లీజ్ డబ్బు కూడా లేదా ప్లీజ్ হ্যাঁ বলুন স্যার ওনার কাছে একদম টাকা নেই কি করব তো যাও সাহায্য করো হ্যাঁ এবার বলুন నువ్వు రామా సార్ ఎంత దూరం ఉంటుంది సార్ దగ్గరే এই যে
ভাই শোনো, ওনার ট্রেন ছুটে গেছে, খড়গপুরে গিয়ে ট্রেনটাকে ধরাতে হবে। এখান থেকে খড়গপুরের ভাড়া কত জানো তুমি? যাই হোক, উনি অসুবিধা আছেন, ওখানে গিয়ে পরে তোমাকে টাকা দিতে পারবেন। দাদা গাড়ি একটু আগে নিয়ে আসুন। আচ্ছা শোন, জিকে ভিতরে আছে? আছে আছে। సార్ పెట్రోల్ పోసుకోలేదు కదా, టైం అయింది సార్, వెళ్దాం సార్. సార్ వీళ్ళంతా ఎందుకు సార్? నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్ళండి సార్. సార్ టైం అయింది సార్, త్వరగా వెళ్ళండి సార్. চুপচাপ বসো, যাচ্ছি। ప్లీజ్ సార్. মধুসূদন লেন যেতে হবে। সেখানেই যেতে হবে তো? সেখানেই যেতে হবে, কোনো সমস্যা হবে না। సార్ సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? సార్ ఇక్కడెక్కడ రైల్వే స్టేషన్ కనిపించట్లేదు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? చెప్పండి సార్. సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పండి సార్. రైల్వే స్టేషన్ తీసుకెళ్తారని చెప్పి ఎక్కడికి సార్ তোমরা এখানে যাও, আন্দাজমাল নিয়ে এসছি, চেককে ফোন করবে। ভিতরে নিয়ে যাও, ভিতরে যাও। তুমি নিয়ে যাও। আরে ধরে কে পালাতে যেন না পারে। ধরে কে? ట్రైన్ మిస్ అయింది సార్, రైల్వే స్టేషన్ తీసుకెళ్తారని చెప్పి నన్ను మిస్యూజ్ చేస్తున్నారు సార్. ప్లీజ్ సార్, సార్ హెల్ప్ చేయండి సార్. ప్లీజ్, నన్ను మోసం చేసి తీసుకొచ్చారు. నేను ఆంధ్ర స్టూడెంట్ సార్. ప్లీజ్ ప్లీజ్ సార్. কোথায় যাবে তুমি? क्या प्रॉब्लम है? এই সে আমার বউ, যে জানিস মাথা খারাপ হয়ে গেছে, কিছু হয়নি, তুই যা। అతను అబద్ధం చెప్తున్నాడు సార్, నేను ఆంధ్ర స్టూడెంట్ సార్. একে নিয়ে আয়।
शाला बोल सी तो ఏడవకు. ఇప్పుడేమైంది? నా ట్రైన్ మిస్ అయింది. కాలేజ్ స్టూడెంట్ ని, ప్లీజ్ ట్రైన్ ని పట్టుకోవాలి కన్యాకుమారి. సరే ఇప్పుడు ఏం చేద్దాం? పక్కనే గోరఖ్పూర్ స్టేషన్ ఉందట, అక్కడికి వెళ్తే ఆ ట్రైన్ ని పట్టుకోవచ్చు ప్లీజ్. సరే పద. భయపడకు, ధైర్యంగా వెళ్ళు. ఇక నీకే ప్రాబ్లం రాదు, ఓకేనా? ఇదిగో నీ టికెట్, జాగ్రత్తగా ఉంచుకో. ఇలా చూడు, ఇది నీ ఖర్చులు కొంచుకో, తీసుకో. నాకు ఒక్కదాన్నే వెళ్ళడానికి భయంగా ఉంది. కాస్త మా ఊరి వరకు తోడుగా వస్తారా? మీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ దయచేసి రండి, చాలా భయంగా ఉంది. ప్లీజ్ ట్రైన్ మూవ్ అవుతుంది, రండి. నాకు ఈ ఊరు భాష ఏమీ తెలియదు, దయచేసి రండి. ట్రైన్ వెళ్ళిపోతుంది, ఎక్కండి ఎక్కండి ప్లీజ్. నాకు భయంగా ఉంది, ప్లీజ్ రండి. రెండు టీ.
ఫోన్ చేయాలా? అవును. సరే వెళ్ళు. రెండు వాటర్ బాటిల్స్. ఈ కలర్ మీకు బాగుంటుంది మేడం. మేడం మేడం ఈ కలర్ తీసుకోండి మేడం. మేడం 40 రూపాయలకి ఇస్తాను మేడం. మేడం మేడం తీసుకోండి మేడం. అన్నయ్య మీరైనా చెప్పండి అన్నయ్య. బయట 100 రూపాయలు అమ్మేది 50 రూపాయలకి చెప్పి 20 రూపాయలకి ఇస్తాను అన్నయ్య. తీసుకోమని చెప్పండి అన్నయ్య. హలో, 2 మీల్స్. మా ఊరు వచ్చేసిందా? బాగా నిద్ర పట్టేసింది. ఆటోనా టాక్సీనా? మా ఇల్లు కొంచెం దూరమే, ఆటోలోనే వెళ్దాం. నేనెందుకు, నువ్వు బయలుదేరు. అయ్యో ఇంత దూరం వచ్చి ఇంటికి రాకుండా వెళ్తే ఎలా? లేదులే, నేను బయలుదేరుతాను. అయ్యో ప్లీజ్, ఇలా స్టేషన్ దగ్గరే వదిలేసి వెళ్తారని నేను అనుకోనే లేదు. ఏంటండి ఇది? మీరు మా ఇంటికి రావాలి, మా అమ్మని చూడాలి, ప్రిన్సిపల్తో మాట్లాడాలి, మిమ్మల్ని మా ఫ్రెండ్స్కి పరిచయం చేయాలి, ఇలా ఎన్నెన్నో ఊహించుకున్నాను. ఇప్పుడే వెళ్ళిపోతానంటున్నారే. అట్లీస్ట్ ఇంటికైనా వచ్చేళ్ళండి. పర్వాలేదు, నేను బయలుదేరుతాను. కనీసం ఒక టీ అయినా తాగుదామా? 2 టీ. ఇంకా తాగలేదే?
మీతో కొంచెం మాట్లాడాలి. ఎలా చెప్పాలో తెలియట్లేదు. చిన్న హెల్ప్ చేస్తేనే దాన్ని సాగ్గా పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెడతారు. కానీ నాకు మీరు ఎంత పెద్ద హెల్ప్ చేశారు. అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ కూడా ఎదురు చూడకుండా బయలుదేరుతారంటున్నారే. మీరు మాత్రం అక్కడ లేకుంటే నేనేమైపోయింది దాన్ని. ఇలాంటి సంఘటనల్ని పేపర్లో చదివితేనే ఏడుపు వస్తుంది. నాకు జరిగి ఉంటే తలుచుకోవడానికి భయంగా ఉంది. చాలా థ్యాంక్స్. చూడు, మీ ఊరికి వచ్చేసావు, భయం లేదుగా, హ్యాపీగా వెళ్ళు. నేను బయలుదేరుతాను. నేను ఇంకా కొంచెం మాట్లాడాలి. 5 నిమిషాలు ప్లీజ్. 5 నిమిషాలు. కాస్త అటు ఇటుగా 2000 కిలోమీటర్లు కలిసి వచ్చాం. అనవసరంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. చెడు దృష్టితో ఒక చూపు చూడలేదు. నిజంగా చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. సరే, ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్లీజ్. ఒక ఆడపిల్ల మగాడి నుంచి ఆశించేది నమ్మకాన్ని, భద్రతని. అవి మీ దగ్గర నుంచి పూర్తిగా దక్కుతాయి. ఈ 2 రోజులుగా మీరు నాకు చేసిన చిన్న చిన్న సహాయాలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎవరు చేస్తారు మీలాగా? ఇంత మంచి వ్యక్తిని ఎలా ఎలా నేను పోగొట్టుకోగలను? జాగ్రత్తగా ఇంటికెళ్ళు. ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డావమ్మా? నీకేమీ కాలేదుగా? ఇదిగానండి. మీకేం కావాలండి? 2 టీ ఇవ్వు. తాగండి. ఈ టీ ఎవరికండి? 1 టీయే అడిగాను. మీరే కదా 2 టీ చెప్పారు, 1 అంటారేంటి? పకడగల్లగా అంటున్నారేంటి? అక్కడ ఏంటా గొడవ? ఓనగారితో ఎవరో గొడవ పడుతున్నారు. రండి చూద్దాం. తెలుసా?
ఏంట్రా అలా చూస్తావు? అయ్యగారు ఏమన్నారు? నీకేరా? ఏంట్రా వింతగా ఉందే? ఒరే సాంబార్ అని పిల్లరా. రే రే జలకంట. ఒరే జలకంట ఎక్కడికి వెళ్తున్నావురా? రే జలగంట రే బావా, ఆ గోవింద్ వెళ్ళాడు గంజా అమ్ముతాడే, పోలీసులకు దొరికిపోయాడంట. ఇంతకుముందు బయట అమ్మేవాడు, ఇప్పుడు జైల్లోనే అమ్ముతాడు. ఇందులో విశేషం ఉంది? రే బామర్దే, నేను ఓ ఫిగర్ ఫాలో అవుతా వెళ్ళావే, ఏమైంది మ్యాటర్? అది చాలా పెద్ద ముదురు మావా. నీకే డింకి ఇచ్చిందా? రే సరుకు నింపుతున్నాగా, తొందరపడి ఆ సీనియర్ తాగుతావు ఎందుకు? ఎవడ్రా వీడు? ఏయ్ ఏయ్ రారా ఇలా. ఎవడ్రా నువ్వు? 2 రోజుల నుంచి ఇక్కడే పడుకున్నాను. రేయ్ ఏ ఊరు అనేది? రేయ్ అడుగుతున్నాం కదా, నోరు తీసి సమాధానం చెప్పవా? ఏంటి ఆకలా? రేయ్ ఏమడిగినా సైకిల్ చేస్తున్నాడ్రా, పోబే. బామ్మర్జీ మన వ్యాపారాన్ని కూడా కరెక్ట్గా ఉంటారా? రే రారా ఇలా. రే నేను నీకు ఒక పని చెప్తాను, చేస్తావా? ఎందుకనరా? కొడతాను, డబ్బిస్తావా? రాగురు అర్జెంటుగా మాట్లాడాలన్నా, ఏదైనా ప్రాబ్లమా? హార్బర్ కాంట్రాక్ట్ ప్రాబ్లం. ప్రతి ఏడు నేనే తీసుకుంటున్నానని ఎవరు రాతనా? నాకు తెలిసిన అతనన్నా, నేనే రమ్మని చెప్పాను. ఇతని పేరు బాలరాజు. ఏదో ప్రాబ్లం అంట, మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాడు. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు, ఈ సంవత్సరం హార్బర్ లేబర్ కాంట్రాక్ట్ నేనే తీసుకోబోతున్నాను. ప్రతి సంవత్సరం నేనే తీసుకుంటున్నాను. దాని జోలికి రావద్దని ఒక అతను టార్చర్ పెడుతున్నాడు. ఆ విషయం మీతో మాట్లాడాలని. ఎవరు టార్చర్ చేస్తున్నారు? రవి యాదవ్ అని. ఎవరు? అదే రవణ అనే రవి యాదవ్. మిస్టర్, నువ్వు వెళ్ళి కింద ఉండవు. ఏంట్రా, రవి యాదవ్ని ఎదిరించే వాడిని ఇక్కడికి తీసుకొస్తావా? చంపేస్తాను. వెళ్ళి వాడికి బుద్ధి చెప్పు. ఆ కాంట్రాక్ట్ ని వదిలేయమని చెప్పు, లేదంటే అనవసరంగా చచ్చిపోతాడు. ఏయ్
ఈ విషయం ముందే చెప్పుంటే నేను ఇక్కడికి రమ్మనేవాడే కాదు. రవి యాదవ్తో పెట్టుకోకు, అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఈయన ఏదో పెద్ద చించేస్తాడని చెప్పావు, ఇలా భయపడుతున్నాడు. అతన్ని ఎదిరించి నువ్వేం చేయలేవు, దీన్ని ఇంతటితో వదిలేయి. నీ వల్ల కాలేదంటే చెప్పు, నేనే చూసుకుంటాను. వద్దురా, అన్యాయంగా చచ్చిపోతావు. నేను చెప్పేది విను. హలో, నేను శ్రీశైలాన్ని. ఏంటి రంగా దగ్గరికి వెళ్ళొస్తున్నావా? సిటీలో ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుందిరా. అవును, వెళ్ళాను, కలిసాను, మాట్లాడాను. నువ్వేం పేగలవురా? ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాటలే కాదు, చేసి చూపెడతాను. రేపు ఉదయం కాంట్రాక్ట్ లో సైన్ చేస్తాను. ఇక హార్బర్ నా చేతిలో. పెట్రా ఫోన్. రే, సౌండ్ కాస్త తగ్గించు. ఆఫీసరు, ఇక్కడికి రాకుండా ఇంకా అక్కడేం చేస్తున్నావయ్యా? చాలా ప్రమాదం. కొన్నాళ్ళు పార్టీలు అవి ఏం వద్దు బాలరాజు. రవి యాదవ్ని ఎదుర్కోవడమే కాదు, ఎదిరించి గెలిచాను. ఇకపైన హార్బర్ నా చేతిలో. అవును, ఇంతవరకు ఏం పీకలేదు, ఇకపైన ఏం పీకుతాడు? ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు తనను ఎదిరించిన వాళ్ళని ఎవరిని ప్రాణాలతో వదలలేదు. అతనితో పోటీ పడి నువ్వు ఆ కాంట్రాక్ట్ ను పొందావు. ఆ కాంట్రాక్ట్ తిరిగి అతనికి దక్కేంత వరకు నేను ఊరికి వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు? మహా అయితే 10 మందిని పంపించి బెదిరిస్తాడు, అంతేగా? బెదిరించడానికి 10 మంది ఉన్నా కొట్టడానికి ఒక్కడేనట. ఎవడో ఎవరు? బాలరాజు. ఎవరు? దేనికి బాలరాజు? ఎవరు? దేనికి బాలరాజు? ఎవరు? ఎవడా నువ్వు? బాలరాజు ఎవరు? ఎవరైతే నీకెందుకురా? బాలరాజు ఎవరు? అదే అడుగుతున్నానుగా. బాలరాజు ఎవరు? మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నా. ఎవరా నువ్వు? బాలరాజు. బాలరాజు ఎవరు? ఎందుకురా? రేయ్, ఏంట్రా నీ ఉద్దేశం? బాలరాజు ఎవరు? ఇట్స్ మీ, నేనేరా బాలరాజుని. ఏం కావాలా నీకు? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ స్పాట్కి వెళ్తున్నాను సార్. సారీ సార్, ఇంకో 5 నిమిషాల్లో స్పాట్లో ఉంటాను సార్. బాలరాజు
వయసు 32, చీఫ్ సెక్రటరీ గారి బంధువు సార్. ఫ్రెండ్స్ తో కలిసి హోటల్లో ఉన్నప్పుడు అటాక్ చేశారు సార్. బ్రూట్లీ ఇంజోర్డ్, హెవీ బ్లడ్ లాస్. పేషెంట్ కండిషన్ చాలా ప్రమాదంగా ఉంది. ఇప్పుడు జీహెచ్ నుంచి అపోలోకి తీసుకెళ్తున్నారు సార్. జలకంఠ సార్. ఏమిటి జలకంఠనా? కరెక్ట్ గా తెలుసా? అవును సార్, కానిస్టేబుల్ కృష్ణ గారు చెప్పారు. కృష్ణ గారు. ఎస్ సార్. ఇలా రండి. సార్తో చెప్పండి. సార్ అవును సార్, గడ్డం పెంచుకున్నాడు, బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాడు. అతను ఒక్కడే వచ్చి అటాక్ చేశాడు, చచ్చే వరకు కొట్టాడు. ఇది విట్నెస్ స్టేట్మెంట్ సార్, కాబట్టి నేరస్తుడు ఖచ్చితంగా జలకంటే సార్. అతను రవి యాదవ్ మనిషి కదా, అదే ఇప్పుడు పెద్ద సమస్య. దెబ్బలు తిని చావు బతుకుల్లో ఉన్నవాడు చీఫ్ సెక్రటరీ బంధువు అట. కొట్టిన వాడిని వెంటనే అరెస్ట్ చేయమని చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రెషర్ మీద ప్రెషర్. ఇటువైపు నుంచి రవి యాదవ్. వాట్ టు డూ? సార్ ఒక చిన్న సజెషన్ చెప్పండి. సార్ రవి యాదవ్ దగ్గరికి స్వయంగా మీరే వెళ్ళి సిచ్యువేషన్ చెప్పి కన్విన్స్ చేశారంటే జలకంఠ మనం ఈజీగా అరెస్ట్ చేయొచ్చు. లేదంటే ప్రాబ్లమే సార్. ఓకే, మీరు డీసీకి ఫోన్ చేసి స్పాట్ నుంచి తిన్నగా రవి యాదవ్ ఇంటికి రమ్మని చెప్పండి. అంతే. వీడేనక్క రియల్ ఎస్టేట్ పరమశివం. దొరికాడా పోరం బాకు ఏసేయండి. పెళ్ళాం పెట్టాలి, ఇంటో పెట్టి తాళం వేసాం. గాలి ఎదురు కూడా ఉండవు. వారం రోజులు వాళ్ళకి తిండి తిప్పాలా లేవనుకో మలమలా మాడి. ఏమయ్యా రిటైర్ సార్, ఉదయాన్నే గుర్రం ఎక్కేసావా? రవి యాదవ్ ఉన్నారా? లోన్ ఉన్నారు సార్. వీడిని గుంట్లోకి తోసి మట్టి పోసేయండి రా, తల మాత్రమే తెలియాలి. అయ్యో నాకు డబ్బు దేవోదు సార్, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు సార్. నేను అన్నా కమిషనర్ గారు వచ్చారు. మీకోసం కమిషనర్ గారు వచ్చారన్నా. పరవశం మ్యాటర్ ఏమైంది అన్నా? వాడిని ఒప్పించావునా? ఏమా ఇంకా తినలేదా? త్వరగా తిను. ఏమండి, మీకోసం కమిషనర్ గారు వచ్చున్నారు. ఆ స్థలాన్ని దీని పేరున రిజిస్టర్ చేయండి. అలాగేనా సార్? రవి యాదవ్ వస్తున్నారు. ఏమిటి కమిషనర్ గారు? సార్ జలకంఠ విషయం నాకు తెలుసు. జలకంఠ ఎస్కేప్ అయ్యాడని చెప్పి కేసు కంటిన్యూ చేయండి. సార్ ఆ అబ్బాయి చనిపోయేలా ఉన్నాడు. చావని అప్పుడే ఈ రవి యాదవ్ పవర్ ఏంటో తెలిసి వస్తుంది. సార్ దెబ్బలు తిన్నవాడు చీఫ్ సెక్రటరీ గారి రిలేషన్ సార్. అక్యూజ్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని సీఎం గారి నుంచి ఒకే ప్రెషర్ సార్. సీఎం గారి ప్రెషరేగా, అది నేను చూసుకుంటాను. అది కాదు సార్, నేను చెప్పినట్టు చేయండి. రే శ్రీశైలం అన్నా ఎక్కడ్రా జలకంఠ?